ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. లూకా సువార్త 19వ అధ్యాయము 9-10 వచనములు. ఈ ప్రపంచంలో ప్రతి కుటుంబ సంబంధంలో రక్త సంబంధం పాతుకుపోయింది. దీన్ని మనం రక్త సంబంధంగా అనుకుంటాము. రక్త సంబంధాలు చాలా బలంగా ఉన్నాయని గుర్తిస్తాము. వారు మరణం వరకు కూడా సహిస్తారు రక్త సంబంధాన్ని. విభజనను ప్రతిఘటిస్తారు. తండ్రి దేవుడు మానవులందరితో రక్త ఒడంబడికను స్థాపించాడు. యేసు రక్తం ద్వారా మనం అతని కుటుంబంలోకి ప్రవేశిస్తాము. ఆయన కుమారులు మరియు కుమార్తెలుగా మారాము. ఆయనను తమ రక్షకునిగా అంగీకరించిన వారిపై ఆయన రక్తాన్ని ప్రోక్షిస్తాడు. మన భూ సంబంధమైన తల్లిదండ్రుల నుండి మనం అలవాట్లను వారసత్వంగా పొందినట్లే యేసు రక్తం ద్వారా శుద్ధి చేయబడడం మన గత మనస్తత్వం యొక్క మరణానికి దారితీస్తుంది. మనం కొత్త హృదయాన్ని పొందుతాము, ప్రవర్తన మార్పులను అనుభవిస్తాము మరియు మన ఆలోచనలో పరివర్తన చెందుతాము. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడు. నేడు మనం ఎవరో మనలో జీవిస్తున్న యేసుకు ప్రతిబింబం. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.